సత్యమూర్తి గారు, నిన్న కల్తీ లడ్డు అంశంలో వైవి సుబ్బారెడ్డి గారు విచారణకు హాజరయ్యారండి. విచారణకు హాజరయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత అధికారులు నన్ను ఏదో ప్రశ్న అడిగారు, నేను సమాధానాలు చెప్పాను. వాటికి అంటమే కాకుండా నేనే అధికారులకు సలహా ఇచ్చాను. స్వామివారి సేవలో నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. ఇంకా సాక్షులు ఎలా అంటే ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టిన వైవి సుబ్బారెడ్డి అన్నట్టు ప్రచారం చేస్తున్నారండి. ఎలా చూడాలంటారు? నేను కూడా అదే చెప్తా, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. వీళ్ళకి ఏంటంటే అన్నీ తెలుసు. వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడులే అనే ఒక ధైర్యం మాత్రం పుష్కలంగా ఉంది. అంత ధైర్యం లేకపోతే ఇంత మోసం ఎట్లా చేస్తారు? ఈ మోసం కూడా సాటి మనిషికి చేసిన మోసం కాదు, కలియుగ దైవాన్నే మోసం చేశారు. ఏదో ఒకటి చిన్నప్పుడు మరి మా చిన్నతనంలో నెయ్యి అప్పుడు చాలా కాస్ట్లీ ఉండేది. మేము అంత నెయ్యి కొనే అంత స్థితిలో కూడా మాకు ఉండేది కాదు. ఏదో మా అమ్మ కొంచెం వెన్న కరగబెట్టి నెయ్యి తయారు చేస్తే ఆ నెయ్యి మేము ముగ్గురం పిల్లలం, ఆ ముగ్గురు పిల్లలకి అట్ట కొంచెం వేసి మా అమ్మ మామూలుగా మేమేదో ఫీల్ అవుతామని అట్ట ఉత్తగరిటి ఇట్లా అనుకొని తినేది. నువ్వు కూడా వేసుకోమ్మా అంటాం కదా, అన్నప్పుడు అక్కడ ఉండదు, నెయ్యి ఉండదు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ పిల్లలకి కావాలి అన్న ఉద్దేశంతో ఇట్లా ఖాళీ గరిటి ఇట్లా అనుకొని వేసుకున్నా లేదా అనేది మా అమ్మ. వీళ్ళు అట్లా వెంకటేశ్వర స్వామికి చేశారు. నెయ్యే లేదు, అంత కెమికల్స్. ఆ కెమికల్స్ తోటి డాల్డా తీసుకొచ్చి అందులో ఈ కెమికల్స్ కలిపి వెంకటేశ్వర స్వామికి తిను నువ్వు తింటావో పెడతావు, మళ్ళీ నీ పేరు చెప్పుకొని మేమేగా తినేది, అసలు వేయకుండా ఎవరు అడిగేవాళ్ళు కాదేమో అన్న ఒక తెగింపు, బరి తెగింపు. వెంకటేశ్వర స్వామి తింటాడు, ప్రసాదం తింటాడు, అందుకనే ఆయనకి అన్ని సేవలు చేస్తారు. కానీ వెంకటేశ్వర స్వామి ఒక విగ్రహం, నల్ల రాతి విగ్రహం అని భావించే ఈ మాఫియా వీళ్ళు వెంకటేశ్వర స్వామి మనం ఏం చెయ్యలేడు అన్న ధైర్యంతో యథేచ్ఛగా నేరాలు చేశారు. చివరికి స్వామివారి ఆయనకి పెట్టే ప్రసాదాలనే మోసం చేశారు. ఇంత దారుణమైన మనుషులు పోలీసులు అడిగితే సమాధానాలు చెప్తారా? మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. ఈ 3 సమాధానాలు చెబితే మనం కేసుల నుంచి బయటపడిపోతాం, తప్పించుకుంటాం అని అనుకుంటూ ఉన్నారు. ఈ మాఫియా కన్నా తెలివిగల వాళ్లే పోలీసుల్లో ఉంటారు. ఈ మాఫియా ఐపీఎస్ చదువుకోలేదు కదా, ఐపీఎస్కి సెలెక్ట్ కాలేదు కదా వీళ్ళు. వాళ్ళు ఐపీఎస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు కదా. వాళ్ళు అందుకని ఏం చేశారంటే మాకు తెలియదు, మర్చిపోయా, గుర్తు. అచ్చా, నీ పిఏ పేరు తెలుసా నీకు అని అడిగారు. చిన్నప్పన్న మొత్తం 4,69,00,000 రూపాయలు డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి, ఈ కల్తీ నెయ్యి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని తన అకౌంట్లో వేసుకున్నాడు. వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు 4,69,00,000. అందులో చిన్నప్పన్నని మనం అభినందించాలి. వాడు ఎంత సిన్సియర్ అంటే వాడు 5 లక్షలే ఉంచుకొని మిగిలిందంతా వేరే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ అకౌంట్లో ఎవరివి? వాడు మాత్రం పాపం 5 లక్షలే ఉంచుకున్నాడు, చాలా సిన్సియర్గా. అతనికి ఎంత తీసుకోమన్నారో అంతే పాపం, నిజాయితీపరుడు, చాలా నిజాయితీపరుడు. వాడు 5 లక్షలే తీసుకొని మిగిలినవన్నీ టిక్ మళ్ళీ గూగుల్ పేలో ట్రాన్స్ఫర్ కొట్టాడు. మరి మీ వాడు లంచం తీసుకున్నాడు తెలుసా? నో, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. మీ వాడు మరి అకౌంట్ ట్రాన్స్ఫర్లు చేశాడు తెలుసా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఇదిగో ఇది అకౌంట్ అని చెప్పి చేతిలో పెట్టారు. ఇప్పుడు చెప్పు, తెలీదా, గుర్తులేదా, మర్చిపోయావా అని అడిగితే తెల్లముఖం వేశాడు. ఇది సిట్ అంటే లోపల జరిగింది. ఆ సిట్టు వాళ్ళు అందులో రాష్ట్ర పోలీసులే గట్టిగా ఉంటారు, వాళ్ళు సిబిఐ వాళ్ళు కదా, వాళ్ళు కూడా వచ్చింది. మనం ఈ మొత్తం డెవలప్మెంట్లో సుప్రీంకోర్టుని అభినందించాలి. ఎందుకు అంటే ఒక్క రాష్ట్ర ప్రభుత్వ పోలీసులే కనుక వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు అయినా సరే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళు మళ్ళీ వస్తారు. ఏంది, స్టేట్ పోలీసులు అండి, వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు మనుషులండి, అందుకని మా మీద ఇట్టు కేసు పెట్టారండి అంటారు. అందుకని సిబిఐని తీసుకొచ్చి కూడా పెట్టారు. ఇప్పుడు
ఈ సిట్టు ఏదన్నా పొరపాట్లు చేయడానికి అవకాశం ఉంది, లేకపోతే సిబిఐ పొరపాట్లు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సిట్టు ఉన్నది, సిబిఐ ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు క్రాస్ చెక్, అంతే కదా, ఎవరి వ్యవస్థ వాళ్ళది. ఏ వ్యవస్థ నుంచి సమాచారం తీసుకొచ్చి రెండో వ్యవస్థతోటి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అందుకని పకడ్బందీగా దర్యాప్తు ముందరికి వెళ్తూ ఉన్నది. దట్టు వీళ్ళు కావాలని సుప్రీంని అడిగి తెచ్చుకున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్. తెలియగల వాడికి 3 చోట్ల అయిందని ఒక చిన్న ఇది, ఒకడు ఎవడో వెళ్తుంటే ఏదో పేడ మీద కాలేసాట. వాడు మామూలుగా పక్కకి వెళ్ళి రాయికి పూసేసి వాడు వెళ్ళిపోయాడు. ఇంకోటి ఎవడో ఈ వీళ్ళలాంటి తెలియగలవాడు ఒకడు పోయాట, పేడ మీద కాలేసాట. వాడికి డౌట్ వచ్చింది, ఇటు తెలియగలవాడు కదా, అది పేడ కాదా ఇంకేదన్నా పదార్థమా అని చెప్పి వాడు దాన్ని కాలు కంటిన దాన్ని ఇట చేత్తో తీసుకొని ఇట ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసుకున్నట్ట. అంటే తెలివి లేని వాడికి ఒక చోటే అయింది, వాడు వెళ్ళిపోయాడు. తెలివి గలవాడికి 3 చోట్ల అయింది, కాలికి అయింది, చేతికి అయింది, ముక్కుకి అయింది. ఇది ఆ బ్యాచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.